Aishwarya. Thank you so much. Yes, and Arjun Garu, looking forward to your speech, please. ఈ సమారంభానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథిగా వచ్చిన మన పద్మశ్రీ బ్రహ్మానంద గారికి, తర్వాత మన రియల్ హీరోస్ అందరికీ, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి, వేదికలో ఉన్న అందరికీ, అండ్ స్టేజ్ సూపర్ స్టార్ సుమా గారికి అండ్ సత్యరాజ్ సార్ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సీతా పయణం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయణం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు, నేను ఒక 13 ఇయర్స్కి ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 లైన్గా ఉండింది. అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేశాను, చాలా బాగుంది ఇది అని. అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్, బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్, అదే సీతాపయణం. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి. చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను అని చాలా విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్, నేను మాత్రమే కాదు, టోటల్ మై టీమ్ ఫుల్ ఆనెస్టీగా ఈ సినిమా చేశాము. అండ్ మన స్టార్ కాస్ట్ అని చెప్పేసరికి మీకందరూ ఇప్పుడు ఆల్రెడీ మీకందరికీ తెలుసు. నిరంజన్ హీరోగా, మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, ఫుల్ ట్రైన్డ్గా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్ని విషయాలు, డాన్సు, ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్, అదంతా ఫుల్ ఒక ప్యాకేజ్ లాగా నాకు దొరికాడు. సో హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ అగైన్ నా కూతురు గురించి నేను చాలా బాగా చేసింది, చాలా గొప్పగా చేసింది నేనే చెప్పడం కన్నా మీరు చూడాలి. మీరు చూసి, అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను, గ్యారంటీ యూ విల్ రియలీ లవ్ ఐశ్వర్య ఈ పిక్చర్లో. అండ్ అగైన్ సత్యరాజ్ సార్, ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్. అంత పంక్చువాలిటీ నేను ఎవరి దగ్గర చూడలేదు. అంత పంక్చువాలిటీ, డేట్స్ ఇవ్వడం సరే, షూటింగ్ రావడం సరే, ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. అలా ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాంటి ఇది సత్యరాజ్ సార్కి నేను కథ చెప్పాను. సార్ సూపర్ క్యారెక్టర్ ఉంది సార్ మీకు అని. అప్పుడు ఆయన నవ్వుతూనే నార్మల్ ఆయన స్టైల్లోనే చెప్పారు, బాస్ నా హీరోవా తెలుగులో చెప్తాను, బాస్ నేను హీరోగానే చాలా సూపర్ క్యారెక్టర్ చేశాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికైనా కొంచెం తక్కువే ఉంటుంది, అయినా చెప్పండి పర్వాలేదు అన్నారు. అది నిజమే, ఆయన హీరోగా చాలా గొప్ప క్యారెక్టర్స్ ఆయన చేశారు. అయినా ఈరోజు చెప్తున్నాను, ఇట్స్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ సినిమాలో. ఈ పిక్చర్లో ఫాదర్ అండ్ డాటర్ ఇది ఆ బ్లాకే వచ్చి ఒక పెద్ద హైలైట్గా ఉంటుంది 100%. అండ్ ఇంకొక ముఖ్య పాత్రలో మన ప్రకాష్ రాజ్ గారు చేశారు. ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ప్రకాష్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశారంటే అది పెద్ద విషయమే కాదు. అన్ని సినిమాలు బాగానే యాక్ట్ చేస్తారు. సో ఈ పిక్చర్లో
దానికన్నా కొంచెం వ్యత్యాసంగా కొంచెం డిఫరెంట్గా ఆయన ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని